వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులుగా గుడాల సత్యనారాయణ మంగళవారం రోజున కళాభారతిలో నిర్వహించినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర మరియు జిల్లా కమిటీ నియామకం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా మెదక్ జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు మెదక్ జిల్లా హవేలీ గణాపూర్ మండలం సర్జన గ్రామానికి చెందిన గుడాల సత్యనారాయణను రాష్ట్ర కమిటీ నియమించారు. ఈ సందర్భంగా గుడాల సత్యనారాయణ మాట్లాడుతూ 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటంలో ఉద్యమకారులు తెలంగాణ సాధించడానికి ఎంతగానో కృషి చేశామని తెలిపారు. గత ప్రభుత్వం కళాకారులకు అండగా నిలుస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి మొండి చేయి చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో తెలిపినప్పటికీ 3 సంవత్సరాలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కళాకారులు ఇబ్బందులకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కళాకారులపై ప్రేమ చూపి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఇప్పటికైనా నిరుద్యోగ కళాకారుల అండగా నిలుస్తారని ఆశతో ఉన్నాం అన్నారు. జయ ఉద్యమ కళాకారులు అని నినాదాన్ని తెలిపారు. కాళ్ళు గజ్జగట్టి గోసి గొంగడేసి 14 ఏళ్ల పోరాటంలో ముందు వరుస నిలిచింది కళాకారులు. ఇటువంటి కళాకారులకు పోయిన ప్రభుత్వం అన్యాయం చేసింది. 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి అందులో సగం మంది పేక్ అంటే 550లో 200 కూడా సరిగలేదు. అటువంటి కళాకారులకు మా కళాకారులకు అన్యాయం చేసిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పెద్దలతో మాట్లాడినప్పుడు 1000 ఉద్యోగాలు కల్పిస్తాం గాంధీ భవన్లో అందరూ ఇవ్వడం జరిగింది. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 3 ఏళ్ళు గడిచిపోయించిన అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామనే మాట చెప్పారు. ఇప్పటికి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది కళాకారులు ఉద్యమ కళాకారులు చనిపోతూ ఉన్నారు. అందుకే మరి కళాకారులను గుర్తించాలి. మరి జూపల్లి కృష్ణారావు గారు ఎన్నోసార్లు కలిసాను. మరి ఉప ముఖ్యమంత్రి ప్రతి విక్రమార్క కలిసాను. మా మెదక్ జిల్లాలో చాలామంది కళాకారులు నిరుద్యోగులు నిరుద్యోగ కళాకారులు అందరూ కూడా ఉద్యమంలో చేసినటువంటి నిజమైన కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాలు కల్పించాలి. మరి నన్ను దానికోసం 14 ఏళ్ళు పోరాటం చేసి అల్పెరగకుండా మరి కళాకారుల కోసం అనునిత్యం కొట్లాడుతున్నటువంటి నన్ను గుర్తించి మెదక్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి మా రాష్ట్ర కమిటీకి మరి అదేవిధంగా అనోజ్ వెంకన్న గారికి, దర్వంజన్న గారికి, నకిరేకంటి కిరణ్ గారికి, మరి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సలీం గారికి, కొండు కుమార్ గారికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక నుండి కూడా ఉద్యమ కళాకారుల కోసం అనునిత్యం పోరాటం చేస్తూనే ఉంటా. ఉద్యోగాలు వచ్చే వరకు మరి అల్పెరగకుండా పోరాటం చేసుకుంటూ జై కళాకారుడా, జై జై కళాకారుడా, జై తెలంగాణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.